హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా నేను సప్త శనివారాల వ్రతం చేశాను కదండీ! ఇంకా గుడికి ఏదో ఒకసారి వెళ్దామని ఇలా బంజారా హిల్స్‌లో టీటీడీ దేవస్థానం ఉంది కదా! అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇంగ గుడి ఎంట్రన్స్ వెనక పక్క నుంచి అయితే వెళ్ళాం మేము. ముందర పక్క అంతా రోడ్డు రిపేర్ ఉందని ఇలా అపోలో హాస్పిటల్ నుంచి దారైతే ఉంది. ఇంక ఇలాగైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మెట్లు ఎక్కువగా లేవు. ఇంకా గుడి అయితే లోపలికైతే ఇలా ఉంటుందండి. ఒక పక్క నాగరాజస్వామి, ఇంకొక పక్క వినాయకుడు ఉంటారు. ఇంక మేము అక్కడైతే మొక్కుకొని ఇంక లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదా! ధ్వజస్తంభం అయితే తప్పనిసరిగా మనం దర్శించుకోవాలి. ఇంక మొక్కుకున్న తర్వాత లోపల స్వామివారిని దర్శనం చేసుకుందామని ఇంక రూ. 100 టికెట్ అయితే తీసుకున్నాము. ఇంక రూ. 100 టికెట్ తీసుకుంటే మనము అర్చన చేస్తారు కాబట్టి మనమైతే గడప దాటి లోపలికి రానిస్తారనమాట. స్వామివారిని మంచిగా చూడొచ్చు మనము. ఇంక బయటికి వచ్చాక ఇలా విమాన వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలో ఉన్నట్టుగానే ఉందండి. ఇంకా ఆ పక్క ఈ పక్క అమ్మవార్లు అయితే ఉన్నారు. ఇంకా మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా గుడి అంతా ఇలా తిరుగుతూ ఫోటోలు అయితే దిగుతున్నామన్నమాట. చాలా బాగుంటుందండి గుడి అయితే. మనకు తిరుపతిలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇలా పొంగల్ అయితే ప్రసాదంగా ఇస్తూ ఉంటారనమాట. ఇంకా మనము లైన్లో 12:30 నుంచి నిలబడితే అన్నదానానికి అయితే టోకెన్లు ఇస్తూ ఉంటారు. ఇంకా నిలబడిన తర్వాత 1000 మందికి పైగానే ఇస్తారంట టోకెన్లు. టోకెన్స్ అయిపోయిన తర్వాత కూడా మనకి భోజనం అయితే పెడతారనమాట. పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనము, నిత్యాన్నదానం తిరుపతిలో లాగానే అవుతుంది. ఇక్కడ స్వామివారి 3 నామాలు, చక్రము, శ్రీచక్రము, శంఖము ఉన్నాయండి. ఇక్కడ నుంచి చూస్తే మనకు సిటీ అంతా కనబడుతుంది. చూడండి చాలా బాగుంది ఆలయ ప్రాంగణం అంతా. మనకు తిరుపతి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇక్కడ కూడా. లడ్డు కూడా మనకు తిరుపతి లడ్డు లాగానే ఉంటుందన్నమాట. ఇది భోజనం హాలు. ఇలా లైన్లో నిలబడితే మనకు వడ్డిస్తూ ఉంటారనమాట. ఇంకా పప్పు, అన్నము, సాంబారు, వడ, పచ్చడి, పొంగలి అన్నీ పెడతారు. మళ్ళీ బయట వచ్చేసి ఇలా మళ్ళీ ఇంకొక లైను రెండోసారి పెట్టుకుంటారు కదా అన్నము. ఇంకా అన్నము, సాంబారు, పెరుగు అయితే ఇక్కడైతే పెడుతున్నారండి. చాలా బాగా అనిపించింది నాకైతే దర్శనం చేసుకున్న తర్వాత.